ఇక ఏలూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్కి వెళ్లే ముందు అసలు ఏలూరు జిల్లా ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఏలూరు జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైస్ బౌల్ అంతేనా అంటే ఇంకా ఉంది. ఆక్వాకల్చర్ కి పరిశ్రమలకు ఈ జిల్లా ఎంతో ప్రసిద్ధి. కొల్లేరు సరస్సు ఉంది ఈ జిల్లాలోనే. అలాగే ఇక మన రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఇక చూసినట్లయితే సంక్షోభంలో పౌల్ట్రీ రంగం చెప్పుకుంటే కష్టాలు చాలానే ఉన్నాయి. ఇక ఇవేం ధరలు అంటూ ఎవరైతే పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పౌల్ట్రీ రంగం ఏపీలో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు ఎగుమతులు ఆగిపోవటమే కారణం. ఇక ఆందోళనలో పౌల్ట్రీ రైతులు. ఇక ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం కారణంగా కోడిగుడ్ల ఎగుమతికి బ్రేక్. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం ప్రస్తుత తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఒకవైపు మార్కెట్లో కోడిగుడ్డు ధరలు భారీగా పడిపోవడం, మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులకు రైతులు పెద్దగా ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా చేస్తుంది. అలాగే మనం చూసినట్లయితే దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కోడిగుడ్ల ధరలు మనం చూసినట్లయితే సగానికి పైగా తగ్గిపోయాయి. అంటే సగానికి సగం కూడా కాకుండా సగానికి పైగా తగ్గిపోయాయి. అలాగే ముఖ్యంగా చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవటం ప్రధాన కారణంగా చెప్తున్నారు. అంటే అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దీనికి కారణమయ్యాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావమే ఈ కోడిగుడ్ల ధరలను ఇలా పతనం చేశాయా అంటే ఎస్ అని చెప్పాలి ఆన్సర్. ఎందుకంటే భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే కోడిగుడ్ల ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో గుడ్ల నిల్వలు పెరిగిపోయాయి. ఇక ఒక్కసారిగా నిల్వలు పెరిగిపోవడంతో రేట్లు అయితే మొత్తానికంగా పడిపోయాయి. ఇక దీంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అక్కడ జరుగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలో కూడా అనేక రంగాలపై ఖచ్చితంగా అంటే ఈ గతంలో పోల్చినట్లయితే ఆ అభివృద్ధి అనేది మనం చూస్తూ ఒక మార్కెట్ పెరుగుతున్న దిశలో ఇలాంటి యుద్ధం కారణంగా ఒక్కసారిగా రేట్లు పడిపోవడం కూడా మనం చూడొచ్చు. ఇక అనేక రంగాలపై కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ గ్యాస్ సరఫరాలపై అలాగే కోడిగుడ్లపై కూడా పడే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా ధరలు పడిపోయి అలాగే వ్యవసాయ ఉత్పత్తులు కోడిగుడ్డులు సహా పలు వస్తువులు ఎగుమతులు కూడా మందగిస్తున్నాయి. అలాగే యుద్ధ పరిస్థితులు ఇంకా కొనసాగినట్లయితే ఇప్పటికే చాలా నష్టంలో ఉన్నాము. అలాగే ఈ పరిస్థితి ఇంకా గనక కంటిన్యూ అయితే చాలా విధంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మురళి. గుడ్ మార్నింగ్ గగన. దేశవ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ రంగం సంక్షోభంలో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధ వాతావరణం కారణంగా అయితే ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయిన కారణంగా అయితే కోడిగుడ్ల రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. మొన్నటి వరకు వైరస్ల కారణంగా ఇబ్బందులు పడిన కోడిగుడ్లు పెంచే రైతులైతే ఇప్పుడు పూర్తిగా రేట్లు పూర్తిగా సగానికి సగం తగ్గిపోవడంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా అయితే సుమారు 2 కోట్ల వరకు వాడుక ఉంటుంది. అంటే అంగన్వాడీల ద్వారా కానివ్వండి, బాలింతలకు కానివ్వండి, మిడ్ డే మీల్స్ కానివ్వండి, సుమారు 2 కోట్ల మేర కోడిగుడ్లు వాడుక ఉంటుంది. మిగిలిన 2 నుంచి 2.5 కోట్ల కోడిగుడ్లు అయితే ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతులు అవుతూ ఉంటాయి. ఈ యుద్ధ కారణంగా యుద్ధాన్ని బూచీగా చూపించి ఈ డీలర్లు కానివ్వండి, ఈ ఏజెంట్లు మాయాజాలంతో అయితే మేము పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి పౌల్ట్రీ లేయర్ పండించే రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి రైతులు వాపోయే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆరుగాలం శ్రమించి పండించిన కోడిగుడ్ల ధర అయితే పూర్తిగా రాని కారణంగా అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అంటే వైరస్ల కారణంగా, బర్డ్ ఫ్లూ కారణంగా మొన్నటి వరకు కూడా మొత్తం కోళ్లు మొత్తం చనిపోయిన కారణంగా దెబ్బతింటే ఇప్పుడు యుద్ధ వాతావరణం కారణంగా అయితే మొత్తం మేము తీవ్రంగా లాస్ పోతున్నామంటూ రైతులు వాపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క కోడిగుడ్డును ఉత్పత్తి చేయడానికి సుమారు 4.5 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఇప్పుడు హోల్సేల్ మార్కెట్ లో 3.5 రూపాయలకే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కోడిగుడ్లు ఇటు వేసవకాలం కావడం చేత అయితే వాటిని నిల్వ చేయడానికి కూడా కుదరదు.
వారం 15 రోజుల్లో ఈ వేసవి కాలం కారణంగా కోడిగుడ్లు పాడైపోయే పరిస్థితి ఉంటుంది. ఈ విదేశాలకు ఎగుమతులు ఆగిపోవటం, అలాగే కలకత్తా మార్కెట్‌కు అలాగే అన్ని చోట్ల కూడా ఈ ప్రభావం పడటంతో అయితే సుమారు రోజుకు 2 కోట్ల మేర కోడిగుడ్లు నిల్వలు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రభుత్వం ఆదుకోవాలి. అంటే ప్రభుత్వానికి సంబంధించి వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మామూలుగా ఇప్పటికే న్యూట్రిషన్ ఫుడ్ అందించడానికి ఒక్కొక్క మనిషి సంవత్సరంలో 250 కోడిగుడ్ల పైన వాడాలని చెప్పి న్యూట్రిషన్లు అలాగే డాక్టర్లు చెప్తుంటే ఆ వాడకం తక్కువగా ఉంది. దీనిపై ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. ప్రోటీన్ ఫుడ్ అంటే కోడిగుడ్డు రూ. 5 లోపు ఉంటుంది. ఒక ప్రోటీన్ ఫుడ్ అందించడానికి కోడిగుడ్డే సరైన మార్గం అని చెప్పి ప్రభుత్వాలు కూడా దీనిపై అవగాహన కల్పిస్తే తప్ప పౌల్ట్రీ రైతులు నష్టాల ఊబి నుంచి బయటకు రారంటూ కూడా రైతు సంఘం నాయకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ పౌల్ట్రీకి సంబంధించి ప్రభుత్వాలు చర్చలు జరపాలి. అంటే ఈ దళారులు, ఏజెంట్లు సిండికేట్ గా మారిపోయి ఈ మద్దతు ధర కూడా లేదు. కోడిగుడ్లకు మద్దతు ధర కూడా లేదు. మొన్నటి వరకు రూ. 7.5 అమ్మింది. ఒక 2 నెలలు ఈ అమ్మకం జరిగింది. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ల కారణంగా వచ్చిన నష్టాలు కొంచెం పూడుతున్నాయనే సమయంలో ఈ యుద్ధ కారణంగా అయితే పూర్తిగా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి రైతులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి గగన. మురళి, మనం చూసుకున్నట్లయితే గతంలో బర్డ్ ఫ్లూ అలాగే వైరస్ల కారణంగా అనేక కోళ్లు మరణించాయి. పౌల్ట్రీ రంగం అయితే పూర్తిగా పడిపోయింది. ఇప్పుడిప్పుడే స్పీడప్ అందుకుంటున్న సమయంలో ఇలాంటి నష్టాలు వాటిల్లుతున్నందుకు అసలు ప్రభుత్వం పౌల్ట్రీ రంగం వారికి ఏమైనా సహాయం చేసే దిశగా అడుగులు వేస్తుందా? అంటే ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఈ నెక్ ప్రతినిధులు కానివ్వండి, అలాగే పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే వీటిపై కొన్ని చర్యలు చేపట్టింది. అంటే ముఖ్యంగా కోడిగుడ్లు నిల్వ చేయాలంటే కోల్డ్ స్టోరేజ్లు నిర్మించినప్పటికీ కూడా కోల్డ్ స్టోరేజ్లో ఎప్పుడైతే పెడతారో పెట్టి తీసిన తర్వాత ఎమ్మటే వాటిని వాడాల్సి ఉంటుంది. ఆ కారణంగా అయితే కోడిగుడ్లు స్టోర్ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి. స్టోర్ చేసే మార్గం లేదు. అంటే ఉత్పత్తికి సరిపడా వాడకం ఉండాలి. దీనికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పౌల్ట్రీ యజమానులు, పౌల్ట్రీ అంటే కోడిగుడ్లు ఉత్పత్తి చేసే రైతులు కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిపై పూర్తిగా ఎవరైతే బర్డ్ ఫ్లూకి సంబంధించి పౌల్ట్రీలు యజమానులు నష్టపోయారో వాటిలన్నిటిని కూడా లిస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే పౌల్ట్రీలో ఉన్న కోడలన్నిటిని కూడా పూర్తిగా తీసివేశారు. అంటే బర్డ్ ఫ్లూ కారణంగా వైరస్ రోజు రోజుకి వృద్ధి చెంది రోజుకు అంటే 1,00,000 ఫామ్ లో అయితే రోజుకు 10,000, 20,000 కోళ్లు చనిపోవటం, పూర్తిగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటిని ఆ ఫామ్లు గుర్తించి వాటిని పూర్తిగా పౌల్ట్రీ మొత్తం తీసివేసి వారికి అండగా నిలబడటానికైతే చర్యలు చేపట్టింది. అలాగే ఇప్పుడు కూడా కోడిగుడ్డు సంక్షోభంలో ఉన్న కారణంగా అయితే ప్రభుత్వాన్ని ఆదుకుంటే తప్ప ప్రోటీన్ ఫుడ్ అందించే కోడిగుడ్లను మేము ఉత్పత్తి చేయలేము. ప్రభుత్వాలు గాను ఇప్పుడు తీసుకోకపోతే దీని కారణంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే న్యూట్రిషన్ ఫుడ్ ప్రజలకు అందటంలో చాలా ఇబ్బందులు జరుగుతాయంటూ కూడా పౌల్ట్రీ యజమానులు, పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి గగన. ఇక కోడిగుడ్డు ప్రోటీన్ అయితే వెరీ గుడ్ గా ఉంది, కానీ ఇక కోడిగుడ్డు ధరలు అయితే నిజంగా వెరీ బ్యాడ్ గా ఉన్నాయి. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.